మెగాస్టార్ ఫ్యాన్ అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించానండి. దీనికి నిర్మాతగా అల్లు శ్రీరాములు నాయుడు గారు వహించారు. దీని హీరో వచ్చేసి లుక్స్ రాజు అండి, లుక్స్ రాజశేఖర్ గారి తమ్ముడు. హీరోయిన్ వచ్చేసి సోను రెడ్డి. అలాగే ఈ సినిమాలో ఒక కీ రోల్ అండి. మేము క్రాంతి పిక్చర్స్ ఎన్వి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి చిరంజీవి గారి ఫ్యామిలీకి అతి సన్నిహితులు, అలాగే వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగా వెళ్ళి, ఎందుకంటే టైటిల్ కూడా మెగాస్టార్ ఫ్యాన్ అని పెట్టడం వల్ల ఆయన రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఈ సినిమాలో కీ రోల్ చేయడం జరిగిందండి. ఆ కీ రోల్ ఎలా ఉంటుంది అంటే ఆడియన్స్, అదే చూసే ప్రజలందరికీ కూడా ఇన్స్పైర్ అవుతారండి. ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. సినిమాకి సంబంధించి చిరంజీవి గారి తాలూకా బయోగ్రఫీ అని ఎవరికి చెప్పట్లేదు. అలా అని చెప్పి చిరంజీవి గారు లేకుండా సినిమా జరగదు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిరంజీవి గారి మాట, చిరంజీవి గారి పాట వినిపిస్తూనే ఉంటుంది. అలాగే ఆయన చేసిన మంచి పనులు అందరికీ తెలుసు, ఏం చేశారు ఏంటి అన్నది అదంతా కూడా సినిమాలో కనిపిస్తుందండి. ఎన్వి రెడ్డి గారు ఈ క్యారెక్టర్ చేయడం వల్ల సినిమా కొంచెం బూస్టప్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఆగస్టు 22న సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. అలాగే ఈ సినిమా ఫస్ట్ రాగానే మన ప్రొడ్యూసర్గా డైరెక్ట్గా అది రావడం జరిగింది. వచ్చి ఇలా పలానా సినిమా చిరంజీవి గారితో చేస్తామంటే మీరు ఒక ముఖ్య పాత్ర ఉంది పోషించాలని చెప్పి అడిగారు. ఇంకా మేము సెకండ్ థాట్ కూడా లేదు. నేను మాకు చిరంజీవి గారితో ఉన్న అనుబంధం, అలాగే ఫ్యాన్స్తో ఉన్న అనుబంధం, ఆ అసోసియేషన్తో ఇంకా మనం నెక్స్ట్ మంత్ ఇంకా ఆలోచించుకునే ఓకే చెప్పాను. తర్వాత ఆయన కథ కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఓన్లీ మెగా ఫ్యాన్స్కే కాకుండా ప్రతి అందరు ప్రేక్షకులు కూడా ఆదరించేటట్టు ఉంది కథ కూడా. దయచేసి అందరూ కూడా చూసి మంచి క్రెడిట్ సంపాదించి ఈ మెగాస్టార్ పేరుతో ఆయన కూడా మరో మెగాస్టార్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యువ డైరెక్టర్, యువ నిర్మాతలు అంతా యువతే కనుక ఈ పిక్చర్కి అందరూ యువతలే కాబట్టి నిజంగా ఈ పిక్చర్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని సరే మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.